జంతికలు పిండి వంటలు మన తెలుగువారి ఇంటిలో ఏ ఫంక్షన్ అయినా ఏ పండగ అయినా జంతికలు కంపల్సరీగా ఉంటాయి కదా. ఈ జంతికలు తయారు చేసే విధానాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం జంతికలకు కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. ముందేంటి? 4 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాసు పుట్నాల పొడి, ఓకే, ఉప్పు, తగినంత కారం, ఇంగువ. కొందరు ఇంగువ వేస్తారు, కొందరు వెయ్యరు కదా, కానీ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. పుట్నాల పొడి కదా, దానికి ఇంగువ వేస్తే బాగుంటుంది. ఇవి నువ్వులు, కాసిన నువ్వులు, కాచిన నూనె వేసి కలిపి ఇలా కలిపేసి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా ఒక మోస్తరు మీడియంగా కలుపుకుంటే గొట్టంలో వేసుకుంటే, ఇప్పుడు గొట్టంలో వేసుకొని దాన్ని పిండడానికి వీలుగా ఉండే అంత మెత్తగా తయారు చేసుకోవాలి పిండిని. ఏది నూనె కలపాలా? కాస్త నూనె, కాచిన నూనె, నీళ్లు కూడా వేస్తారా? తర్వాత నీళ్లు వేసేసి ఇలా ముద్దగా కలుపుకొని, వేడి నీళ్ళ చల్ల నీళ్ళ ఓకే, గొట్టంలో వేసుకొని అందులో పిండుకోవడం. అది బా రెడీ. ఇవి 3 వెరైటీలు అండి. ఒకటేమో బియ్యపిండి శనగపిండి, లేదా బియ్యపిండి పుట్నాల పొడి, లేదా బియ్యపిండి మినప్పప్పు. ఏదైనా 4 గ్లాసుల బియ్యపిండి, 1 గ్లాసు శనగపిండి అయినా, మినప్పిండి అయినా, పుట్నాల పొడి అయినా. కొలత 4 గ్లాసుల బియ్యపిండికి 1 గ్లాసు పుట్నాల పొడి, లేదా 4 గ్లాసుల బియ్యపిండి, 1 గ్లాసు శనగపిండి, లేదా 4 గ్లాసుల బియ్యపిండి, 1 గ్లాసు మినప్పిండి వేయించి మినప్పప్పు పొడి కొట్టుకోవాలి. ఇంకోటి, గుల్లగా రావడానికి ఏమన్నా చెయ్యొచ్చా? లేదు, ఈ నూనె కాస్త బాగా కాచి మరిగిచ్చి పోయాలి కలిపేటప్పుడు. అంతే, కలిపేటప్పుడు. అదొకటే దీనికి చిట్క. ఈ జంతికలు ఆంధ్ర సైడ్ అంటారు, మురుకులని తెలంగాణలో అంటారు. ఇవి రకరకాలుగా ఎక్కడ రాయలసీమలో కారాలు అంటారు. అంటే మా ఇంట్లో 3 ఉన్నారు. తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వీరు గోదావరి జిల్లా వాళ్ళు, వారు రాయలసీమ వారు ఉన్నారు, వీరు తెలంగాణ వారు. మా చిన్న చెల్లెలు, పెద్ద చెల్లెలు గోదావరి జిల్లా, మా ఆవిడ రాయలసీమ. 3 ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. అయితే గోదావరి జిల్లా అటు జంతికలు అంటారు, మీ రాయలసీమలో కారాలు అంటారు. అంతేనా గాయత్రి? మీ దగ్గర సుధశ్రీ గారు మురుకులు అంటారు. వెరీ గుడ్. ఇంకేమన్నా ఉన్నాయా? ఇవి రకరకాలు చేస్తూనే ఉంటారు కదా, రౌండ్, స్టారు, ఈ బిళ్ళను బట్టి అవి రౌండ్ అవి వస్తూ ఉంటాయి, షేపులు మారుతూ ఉంటాయి. ఏవి కరకరలాడ దూరగా వేయించుకుంటే కరకరలాడే మురుకులు తయారవుతాయి. కరకరలాడే మురుకులు. ఓకే.